అందరికీ షలోం. ముందు వీడియోలో మోషే గుడారము ఏ విధంగా తయారు చేసేటు అనే వాటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు యాషార్ గ్రంథం నుండి మిగిలిన విషయాలు చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ సమయమున కోరాహు ఇశ్రాయేలీలలో చాలా మందిని తీసుకుని వారు లేచి మోషే అహరోనులతోనూ మొత్తము సమాజముతోనూ పోట్లాడ లేచిరి. ఎలోహిం కోపము వారిలో మండెను, మరియు భూమి నోరు తెరచి వారందరినీ బ్రింగివేసెను. వారిని, వారితో పాటు వారి ఇండ్లను, వారికి సంబంధించిన వాటన్నిటినీ, కోరాహుకు సంబంధించిన వాటన్నిటినీ మ్రింగివేసెను. మరియు దీని తరువాత ఎలోహిం ప్రజలను శేయీరు పర్వతము చుట్టూ చాలా కాలము తిరుగునట్లు చేసెను. కోరాహు మోషే అహరోనులకు సమాజం మొత్తానికి వ్యతిరేకంగా తిరగడం అనేది జరిగింది. ఆ సమయంలో ఎలోహిం యొక్క కోపము ఆయన మీద రగులుకొని భూమి నోరు తెరచి వారందరినీ, వారితో పాటు వారి ఇండ్లను, వారికి సంబంధించిన వాటన్నిటినీ కూడా, కోరాహుకు సంబంధించిన వాటన్నిటినీ కూడా భూమి మృంగివేయడం అనేది జరిగింది. ఆ సమయమున ఎలోహిం మోషేతో ఇట్లు చెప్పెను, ఏశావు సంతతి వారిపై యుద్ధమునకు పురుగొల్పవద్దు. వారికి సంబంధించినదేదియో నీకు నేనియ్యలేదు. నేను వారిని ఏశావు సంతతి వారికి శేయీరు పర్వతమును వారసత్వముగా ఇచ్చితిని. కాబట్టి ఏశావు సంతతి వారు శేయీరు సంతతి వారితో గతములో యుద్ధము చేసిరి. ఎలోహిం శేయీరు సంతతి వారిని ఏశావు సంతతి వారికి అప్పగించెను గనుక నేటి వరకు శేయీరు సంతతికి బదులుగా నివసించిరి. కాబట్టి ఎలోహిం ఇశ్రాయేలీలకు ఇట్లు చెప్పెను, మీ సహోదరులైన ఏశావు సంతతి వారితో యుద్ధము చేయవలదు. మీకు సంబంధించినదేదియూ వారి యొద్ద లేదు. మీరు వారి నొద్ద నుండి ఆహారం కొని తినుడి, వారి నుండి నీటిని డబ్బు పెట్టుకొని త్రాగుడి అని చెప్పారు. ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళ్తుండగా ఎలోహిం వారితో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. ఏశావు సంతతి వారితో మీరు యుద్ధం చేయొద్దు. మీకు సంబంధించింది ఏది కూడా వారి దగ్గర లేదు. కాబట్టి మీరు వారి యొద్ద నుండి ఆహారము కొని తినండి, వారి యొద్ద నుండి నీటిని డబ్బు పెట్టుకుని కొని త్రాగండి అని చెప్పడం అనేది జరిగింది. నీటిని కొనడం ఇప్పుడే అనుకున్నాం, కానీ నీటిని డబ్బు పెట్టి కొనడం కూడా అప్పటి నుంచే ఉంది. మరియు ఇశ్రాయేలీలు ఎలోహిం వాకు ప్రకారం చేసిరి. మరియు ఇశ్రాయేలీలు అరణ్యము గుండా పోయి సీనాయి పర్వతము చుట్టూనున్న మార్గమున చాలా దినములు ప్రయాణించిరి. వారు ఏశావు సంతతి వారిని ముట్టుకోలేదు. మరియు వారు అదే ప్రదేశము చుట్టూ 19 సంవత్సరముల పాటు తిరిగిరి. ఇశ్రాయేలీలు ఆ ప్రదేశం చుట్టూ 19 సంవత్సరాల పాటు తిరగడం అనేది జరిగింది. ఆ సమయమున కిత్తీము రాజైన లాటినసు తన 45 సంవత్సరాల పరిపాలన అనంతరము మరణించెను. ఆ సమయమున ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి వచ్చిన 14 సంవత్సరములైనవి. మరియు కిత్తీము ప్రజలు అతను నిర్మించుకొనిన ఇంటినందు పాతిపెట్టిరి. మరియు అబీమాసు అతని స్థానంలో నుండి 38 సంవత్సరముల పాటు పరిపాలించెను. మరియు ఇశ్రాయేలీలు ఆ దినములలో ఏశావు సంతతి వారి సరిహద్దులలో నుండి వెళ్ళిచుండిరి. వారు మోయాబు అరణ్య మార్గము నుండి వెళ్ళిచుండిరి. ఎలోహిం మోషేకిట్లు చెప్పెను, మోయాబును ముట్టడి వేయవలదు, వారితో యుద్ధము చేయవలదు. వారి దేశము నుండి నీకు ఏమీయూ ఇయ్యలేదు. మోయాబు అరణ్య మార్గము వెంబడి ఇశ్రాయేలీలు 19 సంవత్సరములు వెళ్ళిరి. వారు వారితో యుద్ధము చేయలేదు. ఎలోహిం ముందుగానే మోషేతో చెప్పడం అనేది జరిగింది. ఏశావు సంతతి వారితో కూడా యుద్ధం చేయొద్దన్నాడు. ఇక్కడ మోయాబీయులతో కూడా యుద్ధము చేయొద్దని చెప్పడం జరిగింది. ఆ సమయమున మోషే తన వార్తాహరులను ఏదోము రాజైన హదాదు నొద్దకు పంపెను. వారికిట్లు చెప్పి పంపెను, ఈ విధముగా నీ ఇశ్రాయేల్ సహోదరుడిట్లు చెప్పుచున్నాడు, మీ దేశము గుండా మమ్ములను వెళ్ళనీయండి. మేము మీ పొలముల గుండా గాని ద్రాక్ష తోటల గుండా గాని వెళ్ళము. మీ నీళ్లు మేము త్రాగము. మేము రాజమార్గము గుండానే వెళ్ళెదము అని చెప్పి మోషే ఏదోము రాజైనటువంటి హదదు నొద్దకు పంపెను. ఏదోము రాజు మోషేకిట్లు చెప్పెను, మీరు మా దేశము గుండా వెళ్ళవలదు. మరియు ఏదోము తన గొప్ప ప్రజలతో ఇశ్రాయేలీలను కలుసుకోవడానికి వెళ్ళెను. మరియు ఏశావు సంతతి వారు వారి దేశము గుండా ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళడానికి తిరస్కరించారు. అందువల్ల ఇశ్రాయేలీలు వారితో యుద్ధము చేయక వెడలిపోయిరి. అలాగున ఇశ్రాయేలీలు కాదేశు నుండి వెడలిపోయిరి. తర్వాత వారు హోరు పర్వతమునకు వచ్చిరి. ఆ సమయమున ఎలోహిం మోషేకిట్లు చెప్పెను, నీ అన్న అయిన అహరోనుతో చెప్పుము, అక్కడ నీవు చనిపోదువని, ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమునకు నీవు రావని చెప్పుము. మరియు అహరోనుకు ఆజ్ఞాపించినట్లు హోరు పర్వతమునకు ఎక్కి వెళ్ళెను. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున ఇది జరిగెను. మరియు అహరోను హోరు పర్వతమునందు చనిపోవు నాటికి 123 సంవత్సరముల వయసు గలవాడు. ఐగుప్తు నుండి వచ్చిన 40వ సంవత్సరంలో
హోరు పర్వతము మీద అహరోను చనిపోవడం అనేది జరిగింది. ఆయన చనిపోవు నాటికి ఆయన వయసు 123 సంవత్సరములు. మరియు దక్షిణ దిక్కున నివసించుచున్న కానానీయ రాజైన ఆరాదు ఇశ్రాయేలీయులు వేగుల వారి వలె వచ్చిరని విని అతని సైనిక బలములను పిలిచి ఇశ్రాయేలీయులపై యుద్ధము ప్రకటించెను. ఇశ్రాయేలీయులు అతనికి బహుగా భయపడిరి. ఆ రాజుకు చాలా బలమైన సైన్యమున్నందున ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు తిరిగి వెళ్ల తీర్మానించిరి. కానానీయులు ఇశ్రాయేలీయులు వేగువారి వలె వచ్చారని ఆ రాజుకు తెలిసినప్పుడు వారి మీద యుద్ధం చేయడానికి వారు రావడం అనేది జరిగింది. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఆ రాజుకు చాలా భయపడటం అనేది జరిగింది. ఎందుకంటే ఆ రాజుకు చాలా బలమైన సైన్యం ఉన్నందున ఇశ్రాయేలీయులు భయపడి ఐగుప్తుకి తిరిగి వెళ్లాలని వారు తీర్మానించుకోవడం అనేది జరిగింది. వారు రాజైన ఆరాదుకు భయపడి బెనిజాకనుకు 3 దినముల ప్రయాణమంత దూరమునకు తిరిగి వెళ్ళిరి. మరియు ఇశ్రాయేలీయులు వారి వారి ప్రదేశములకు చేరకుండిరి. కాబట్టి వారు బెనిజాకను నందే 30 దినములుండిరి. లేవి సంతతి వారు ఇశ్రాయేలీయులు వెనుకకు తిరిగి వెళ్లిపోవుట చూచి ఎలోహిం హేతువు బట్టి రోషము గలవారైరి. వారు లేచి తమ సహోదరులైన ఇశ్రాయేలీయులపై యుద్ధము చేసి మిగిలిన వారిని వెనుకకు త్రిప్పి హోరు పర్వతమునకు తీసుకుని పోయిరి. వారు తిరిగి వచ్చినప్పుడు ఆరాదు రాజు ఇంకను వారిపై యుద్ధము చేయ సిద్ధపడుచుండెను. ఎలోహిం ఇశ్రాయేలీయుల మొర వినెను. ఆయన కానానీయులను ఇశ్రాయేలు చేతికి అప్పగించెను. ఆ ప్రదేశమునకు హోర్మా అని పేరు పెట్టెను. మరియు ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి ప్రయాణించి వారు ఓబోతునందు మకాము వేసిరి. వారు మరలా ఓబోతు నుండి వారు నిజే అబారీము అను మోయాబు సరిహద్దునందు మకాము వేసిరి. మరియు ఇశ్రాయేలీయులు మోయాబుకు ఇట్లు చెప్పి పంపిరి, ఇప్పుడు మేము మీ దేశము గుండా పోయి మా దేశముకు వెళ్ళెదము అని చెప్పడం జరిగింది. కానీ మోయాబు ప్రజలు వారిని వారి దేశము గుండా పోనీయలేదు. వారు ఇశ్రాయేలీయులు అమ్మోనీయుల రాజైన సీహోను వారికి చేసినట్లు చేతురని ఇశ్రాయేలీయుల పట్ల మిక్కిలి భయపడెను. సీహోను మోయాబీయులను చాలా మందిని చంపి వారి దేశమును తీసుకొనెను. కాబట్టి అలా భయపడిరి. కాబట్టి మోయాబు ఇశ్రాయేలీయులను వారి దేశము నుండి వెళ్ళనీయలేదు. ఎలోహిం వారికి మోయాబీయులతో యుద్ధము చేయవద్దని ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయులు మోయాబు సరిహద్దు నుండి బయలుదేరి వారు అర్నాను పక్కకు వచ్చిరి. ఆ ప్రదేశము అమోరీయులకును మోయాబీయులకును మధ్యనున్నది. వారు అమోరీయుల రాజైన సీహోను సరిహద్దులో మక్కము వేసిరి. వారు కెడెమోతు అరణ్యమందు ఉండిరి. ఇశ్రాయేలీయులు తమ వార్తాహరుని అమోనీయుల రాజైన సీహోను వద్దకు పంపించి ఇట్లు చెప్పిరి, మమ్ములను మీ దేశము నుండి వెళ్ళనీయండి. మేము మీ పొలముల నుండి వెళ్ళము, ద్రాక్ష తోటల నుండి వెళ్ళము, రాజమార్గము గుండానే వెళ్ళి మీ సరిహద్దులను దాటు వరకు వెళ్ళుదుము. అనగా సీహోను తమ దేశము నుండి ఇశ్రాయేలీయులను వెళ్ళనీయలేదు. సీహోను అమోరీయుల ప్రజలందరినీ పోగుచేసి అరణ్యమునకు వెళ్లి ఇశ్రాయేలీయులను కలుసుకొన వెళ్ళెను. అతడు వారితో యాహాజునందు యుద్ధము చేసెను. మరియు ఎలోహిం అమోరీయుల రాజైన సీహోనును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించెను. ఇశ్రాయేలీయులు సీహోను ప్రజలందరినీ కొట్టి మోయాబు కారణమున వారిని కత్తివాతమున హతము చేసి ప్రతీకారము తీర్చుకొనెను. ఇశ్రాయేలీయులు సీహోను దేశమును వీరి ఆస్తులను ఆరాము నుండి తీసుకొని మరియు ఇశ్రాయేలీయులందరూ అమ్మోను ప్రజలతో కూడా యుద్ధము చేసి వారి పట్టణములను కూడా తీసుకొన తీర్మానించిరి. ఎలోహిం ఇశ్రాయేలీయులకు ఇట్లు చెప్పెను, అమ్మోను ప్రజలను ముట్టడి వేయవలదు, వారిపై యుద్ధము చేయవలదు, వారి దేశము నుండి ఏమీయూ తీసుకొనలేరు. అనగా ఇశ్రాయేలీయులు ఎలోహిం వాకును విని అమ్మోను ప్రజలపై యుద్ధము మానేరి. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి తీసుకుని వచ్చినప్పుడు ఎలోహిం ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి కన్నుల ముందు చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ వారు 12 మంది వేగులు వారు కానాను దేశాన్ని చూడటానికి వెళ్ళి వచ్చిన తర్వాత వారు 10 మంది చెడ్డ సమాచారం తెచ్చినందుకు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఈ విధంగా తిప్పడం అనేది జరిగింది. వారు తండ్రిని నమ్మకపోవడం వల్ల, వారి యొక్క అవిశ్వాసం వల్ల ఈ విధంగా జరిగింది. తర్వాత వీడియోలో వారు కానాను దేశానికి ఏ విధంగా వెళ్ళారు అనే విషయాలు ఇంకా మరికొన్ని విషయాలు చూద్దాం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.